న్యూస్ అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానన్న జనసేన అధినేత పవన్ ఎక్కడా అని ప్రశ్నించారు వైసీపీ నేత రోజా. జీఎస్టీ వల్ల చేనేత కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వస్తే చేనేత బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదని ఆమె దుమ్మెత్తిపోశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్లో వైసీపీ ప్లీనరీ జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రోజా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఆ రోజు ఓటేయండి ప్రశ్నిస్తానన్న మనగాడు ఈ రోజు తన కాపు సోదరులకు అన్యాయం జరుగుతుంటే, కాపు సోదరుల మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తుంటే ఎక్కడికి వెళ్ళాడయ్యా అని ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ముఖ్యంగా ఒక హీరో గారి గురించి చెప్పాలి. మంగళగిరిలో చేనేత కార్మికులంతా మీటింగ్ పెడితే ఆ టయానికి ఆ మీటింగ్ వచ్చి చేనేతకు నేను బ్రాండ్ అంబాసిడర్ని, నేను కూడా ఇక్కడి నుంచి చేనేతగా చేసుకుంటాను, మీకే కష్టం వచ్చినా నేను ప్రశ్నిస్తాను అన్నాడు. ఈరోజు జిఎస్టీ పన్ను భారంతో మొత్తం టెక్స్టైల్ ఇండస్ట్రీ ఈరోజు మూతపడి వాళ్ళు ధర్నాన్ని ప్రకటించి ఉంటే ఇంతవరకు కనీసం ట్విట్టర్లో కూడా ట్వీట్ చేయకుండా వారికి అండగా నిలబడకుండా మరి ఆయన రబ్బర్ సింగా గబ్బర్ సింగా ఆయనే తెలుసుకోవాలి. ఇప్పటికైనా నిజంగా రాజకీయాల్లోకి రావాలనుకుంటే, ప్రజల శ్రేయస్సే నీకు ముఖ్యం అనుకుంటే ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ఆ చేనేత కార్మికులకి అండగా ఉండాలని కూడా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను. ఇటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంత్రులు యనమల, చినరాజప్ప రోజాపై సెటైర్లు విసిరారు. చినరాజప్ప గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అన్నారామె. ఇటు మేధావి ముసుగులో ఉన్న విషం పూసిన కత్తి యనమల అని ఆరోపణలు చేశారామె. చినరాజప్ప గురించి మాట్లాడాలంటే నాకే జాలేస్తుంది. ఆయన మాట ఆయన ఇంట్లో ఆయన పెళ్ళం కూడా వింటుందో లేదో. అలాంటి ఆయన ఏమన్నాడంటే నాకైతే మనసు రావట్లేదు. ఇక యనమల రామకృష్ణ ఉన్నాడే, పాయిజన్, విషం పూసిన కత్తి లాంటి వాడు. ఆయన నియోజకవర్గంలో వరుసగా చీత్కరిస్తున్న సిగ్గు లేకుండా ఈరోజు దొడ్డిదారిన మంత్రి మేధావిని అని ముసుగేసుకొని ఈరోజు ప్రజల్నే కాదు, ప్రభుత్వాన్నే కాదు, ఈరోజు పార్టీని పక్కదారి పట్టిస్తూ, అసెంబ్లీని పక్కదారి పట్టిస్తున్న ఆర్థిక మంత్ర, అవినీతి మంత్ర అర్థం కాని పరిస్థితి ఈరోజు. ఎంత సిగ్గులేని కుటుంబం అంటే యనమల తమ్ముడు కానీ, కూతురు కానీ, అల్లుడు కానీ ఈ జిల్లాని ఏ విధంగా దోచేసుకుంటున్నారో మీ అందరికీ తెలిసిన విషయం. వీళ్ళని ఓడించినా, తరిమి కొట్టినా